ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి ఎస్జీఆర్ హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 ఎస్ఎఫ్టీలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. అంటే అతను విన్నర్ అవుతాడు అని మీరు నమ్మే దాదాపు ఫైనలిస్ట్ అవుతాడని చెప్పేసి నమ్మారు కదా. ఆ నమ్మటానికి అతని మీద మీకు ఎలాంటి ఆ నమ్మకం కలగడానికి కారణం ఏంటి? సానుభూతి. అంటే ఇతను జనం సానుభూతి పొందుతాడని మొదట్లోనే అంటే అనిపించింది. ఒక కామన్ మ్యాన్ గా లోపలికి వెళ్ళినప్పుడు ఆ కామన్ మ్యాన్ కి అప్పటికే తన సోషల్ మీడియా ద్వారా చాలా మంది ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఒక కామన్ మ్యాన్ ని గెలిపించుకోవాలి, దాంతోపాటు ఒక రైతు బిడ్డని గెలిపించుకోవాలన్న థాట్ జనాల్లో స్ప్రెడ్ అయినప్పుడు అది మనం ఎవరు ఆపలేం. అంటే అది వరకు ఎప్పుడు జరగలేదు ఇది. జరగలేదు. అంటే నా సీజన్ లో కూడా ఫస్ట్ కామన్ మ్యాన్ ఇంట్రడ్యూస్ చేసిందే సీజన్ 2లో. ఒక కామన్ మ్యాన్ ని ఏరి కోరి కామన్ మ్యాన్స్ అందరికి సెలక్షన్ పెట్టి ఒక కామన్ మ్యాన్ సెలెక్ట్ చేసి పంపించింది సీజన్ 2లో. తర్వాత 3, 4, 5, 6 కి మళ్ళీ కామన్ మ్యాన్ లేరు, ఉన్నారు కానీ కామన్ మ్యాన్ దట్ ఈస్ మోర్ హీస్ లైక్ ఎ మోర్ రివ్యూర్ యాక్చువల్లీ. అవునవును. సో కామన్ మ్యాన్ సీజన్ 2 తర్వాత మళ్ళీ సీజన్ 7 కి ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. ఓకే. అందులోని నేను బిగ్ బాస్ కి పంపించండి, బిగ్ బాస్ కి నన్ను రికమెండ్ చేయండి ప్రజల్ని అడుగుతూ చేసిన వీడియోలు చాలా పాపులర్ అయ్యాయి అనమాట. సో దానివల్ల ప్రజలకి అరే అందరినీ అడిగి లోపలికి వెళ్ళాడు, సో మనం సపోర్ట్ ఇవ్వాలి అన్న థాట్ అందరికి వచ్చింది అనమాట. అదే తన ఏం కూడా అదే బిగ్ బాస్కి వెళ్ళాలి అనేది ఒక గోల్ లాగా పెట్టుకొని. అవును, మేబీ తనకి సీజన్ 2 నుంచే బిగ్ బాస్ మీద అభిమానం పెరిగి ఉండొచ్చేమో, లేకపోతే సీజన్ 1 నుంచి పెరిగి ఉండొచ్చేమో. బికాస్ సంబడి ఎవరో బిగ్ బాస్ లో ఎవరో ఒక ఇన్స్పైర్ చేస్తే గానీ వాళ్ళకి ఇన్స్పిరేషన్ రాదు కదా. మేబీ అది నేను అవ్వచ్చు, లేకపోతే వేరే విన్నర్ అవ్వచ్చు, సంబడి ఇన్స్పైర్డ్ హిమ్ అనమాట. మేబీ సీజన్ 2లో నా కోసం ఏదైతే కౌశల్ ఆర్మీ 2K వాక్స్ ఇది చేశారో మేబీ తనకి అనిపించి ఉండొచ్చు నేను బిగ్ బాస్కి వెళ్తే నాకు అలా అవుతాయి అన్నమాట. మేబీ అక్కడి నుంచి తను స్ట్రాటజీ తను ప్లాన్ చేసుకుని 5 years హార్డ్ వర్క్ చేస్తే సీజన్ 7 తనకి అవకాశం ఇవ్వచ్చు. సో బిగ్ బాస్ వల్ల వచ్చినటువంటి పాపులారిటీ ఏదైతే ఉందో అది కొంతమందికి నెగిటివిటీని కూడా 100% తీసుకొచ్చినట్టు మనకు కనిపిస్తుంది. అవును. సో అంటే వాళ్ళ ట్రూ కలర్స్ చాలా వరకు అక్కడ బయటపడతాయని. అంటే ఇప్పుడు మన సోషల్ మీడియాలోకి మనం ఒక అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం అంటే రెండింటికి ప్రిపేర్ అయ్యి ఓపెన్ చేయాలి. అటు నెగిటివిటీకి పాజిటివిటీకి రెండింటికి తట్టుకునేటట్టు ఉంటేనే యూ హ్యావ్ టు బీ ఇన్ ద సోషల్ మీడియా. అటు రెండింటికి తట్టుకోలేకపోతే మీరు అంత సెన్సిటివ్ అయితే అసలు సోషల్ మీడియా అసలు అకౌంటే మీకు ఉండకూడదు. సో అంత నెగిటివిటీకి పాజిటివిటీకి తట్టుకునే షోయే బిగ్ బాస్. అంటే సోషల్ మీడియాకి నెక్స్ట్ స్టెప్ ఇస్ బిగ్ బాస్ అనమాట. బిగ్ బాస్కి వెళ్తున్నప్పుడు కూడా మీరు రెండింటికి ప్రిపేర్ అయ్యి లోపలికి వెళ్ళాలి. అటు నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా తట్టుకోగలగడమే. అంటే కొంతమంది పాజిటివ్గా వెళ్ళి నెగిటివ్గా వస్తారు, కొంతమంది నెగిటివ్గా వెళ్ళి పాజిటివ్గా రావచ్చు. ఇట్స్ ఆల్ చెప్పాను కదా జనాల చేతిలో ఉంటాయని మైండ్ సెట్స్. సో మీరు విన్నర్ అయిన తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ సంతోషం ఏదైతే ఉందో ఆ ఎమోషన్ ఏదైతే ఉందో సో దాన్ని కంప్లీట్గా ఆస్వాదించిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా ఆస్వాదించాను. నాట్ కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్ 100% ఆస్వాదించాను. నేను అందుకనే చాలా మంది బయటకు వచ్చిన వెంటనే ఫ్యామిలీస్ తీసుకుని ఊర్లకు వెళ్ళిపోతారు, లేకపోతే సినిమాల మీద సినిమాలు సైన్ చేసేస్తారు. చాలా మంది వాళ్ళకు వచ్చిన క్రెడిట్ని క్యాష్ చేసుకుంటారు. బట్ నేనేంటంటే నాకు దేవుడు అన్ని ఇస్తూ వచ్చాడు. సో నాకు ఫస్ట్ గెలిపించిన దేవుళ్ళందరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఊరికి వెళ్ళి నా కోసం ఎవరైతే 2K వాక్స్ చేశారో ఆస్ట్రేలియా, బెంగళూరు, విజయవాడ, చెన్నై ఇలా ప్రతి ఊరుకు వెళ్ళి వాళ్ళందరికీ నా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని కలుసుకుని వాళ్ళకి షేక్ హ్యాండ్స్ ఇచ్చి వాళ్ళతో సెల్ఫీలు తీసుకుని ఒక 2-3 రోజులు వాళ్ళతో గడిపి వస్తే గానీ నాలో ఆరాధన అనేది తీరలేదనమాట. ఆ గ్రాటిట్యూడ్ అనేది ఐ వాంట్ టు ప్రూవ్ అనమాట. సో ఒక 8 months బిజీగా ఉన్న తర్వాత అప్పుడు నేను మామూలు మనిషి అయ్యి అరే నువ్వు ఇప్పుడు యువర్ డన్ విత్ యువర్ బిగ్ బాస్, నౌ యూ హ్యావ్ టు లీవ్ యువర్ ఓన్ లైఫ్ అని చెప్పి మళ్ళీ నన్ను నార్మల్ మనిషిగా చేస్తున్నారు. అప్పటి వరకు 8 months ఐ వాజ్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ విత్ నాకు అభిమానించే అభిమానుల కోసం అనమాట. అదేనండి. సో ఓపెన్గా ఒక ప్రశ్న అడుగుతున్నాను. అప్పట్లో కౌశల్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్లే మీ మీద అప్పుడు విమర్శలు చేయటం, మమ్మల్ని ఉపయోగించుకున్నాడు కౌశల్ అని చెప్పేసి అంటాం. తర్వాత మీరు అప్పుడు ఇచ్చారు యాక్చువల్గా కౌంటర్ ఇచ్చాడు అదంతా. సో నిజంగా ఏంటది, ఏం జరిగింది అది అప్పుడు? ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ మీకు చూస్తున్నారు కాబట్టి పల్లవి ప్రశాంత్ విషయంలో ఏది జరిగిందో ఆబ్వియస్లీ అదే జరిగింది. అంటే బిగ్ బాస్ హిస్టరీకి సీజన్ 2 ఒక ట్రైలర్ అయితే బిగ్ బాస్ 7 ఒక సినిమా అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. సో అంటే ఒక కామన్ మ్యాన్, అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఏమీ లేని ఒక
వ్యక్తి, అంటే ఎలాంటి పుష్ లేని సెల్ఫ్ మేడ్ పర్సన్, వాడిని ఏది చేసినా వాడి ఫ్యామిలీ కానీ వాడికి ఉన్న పలుకుబడి కానీ ఎవడు వాడికి సపోర్ట్ చేయడు అనుకున్నప్పుడు, అలాంటి వ్యక్తి గెలిచినప్పుడు అలాంటి వ్యక్తి మీద మీరు పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా ఎలాంటి కామెంట్స్ చేసినా నేను ట్రెండింగ్లో ఉంటానన్న ఒక అవగాహనతో ప్రతి ఛానల్ పాజిటివ్గా ఉంటే పాజిటివ్గాను, లేకపోతే వాళ్ళ ఛానల్కి మన ఇంటర్వ్యూ అయిపోతే నెగిటివ్గాను చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అంటే ప్రతి ఒక్కరు దే వాంట్ యూజ్ ద ట్రెండింగ్ పర్సన్, ట్రెండింగ్లో ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ని 100% యూజ్ చేసుకుని వాళ్ళ ఛానల్కి వాళ్ళ వ్యూస్కి కమర్షియల్గా బెనిఫిట్ పొందుతారన్నమాట. అవును, అప్పుడు ఆ శాటిలైట్ ఛానల్స్ కూడా చాలా వాటికి ప్రయారిటీ, ఎందుకంటే చాలా ఛానల్స్ నా సీజన్ నుంచే నా పేరు కౌశల్ని పెట్టుకునే చాలా సీజన్స్, చాలా ఛానల్స్, కొన్ని వందల ఛానల్స్ స్టార్ట్ అయ్యాయి. యూట్యూబ్ ఛానల్స్ అన్ని మాక్సిమం స్టార్ట్ అయింది సీజన్ 2 నుంచే, అవే ఇప్పటికి సర్వైవ్ అవుతున్నాయి. ఓకే. సో అలా నా పేరుతో కౌశల్ ఆర్మీ పేరుతో ఎన్నో ఛానల్స్ స్టార్ట్ అయిన ఛానల్స్ ఆబ్వియస్లీ మిగిలిన ఛానల్స్ ఏంటంటే కౌశల్ ఆర్మీతో స్టార్ట్ అయిన ఛానల్స్ కౌశల్ ఆర్మీ గురించి పాజిటివ్గా రాస్తారు. ఎప్పుడైతే వేరే ఛానల్స్కి మనం మొక్కు చూపించలేదు వెళ్ళడానికి, ఆబ్వియస్లీ వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక టాపిక్ని రేస్ చేసి వీడికి ఏదో ఒకటి గెలకాలి, మా ఛానల్కి రాలేదని చెప్పి ఏదో ఒక విధంగా గెలికి మనల్ని బ్యాట్ చేయాలని చూస్తారు. సో అప్పుడు అదే జరిగింది అంటారు? అది 100% అదే జరిగింది. అంటే ఒక మనిషి పాపులర్లో ఉన్నప్పుడు ఆ మనిషికి ఎలాంటి సపోర్ట్ లేదని తెలుసుకున్నప్పుడు ఆ మనిషిని కిందకి దించడానికే మానవ ప్రయత్నం అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది వాటి వెనక. పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా తనకి ఒక రైతు బిడ్డ అని అందరికీ తెలుసు, ఒక విలేజ్ నుంచి వచ్చిన వ్యక్తి అని ఎవరు తెలుసు, తను ఏది చేసినా ఎవడేం పేకిలడం తెలుసు, అండ్ తను ట్రెండింగ్లో ఉన్నాడని అందరికీ తెలుసు. ఆబ్వియస్లీ పల్లవి ప్రశాంత్ని మనం ఆడుకుంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం అని చెప్పి ఇలా ఆడుకుంటూ ఉంటారు అన్నమాట. అది సహజం బేసిక్గా. అది మన ఇండియాలోనే ఎక్కువ అవుతూ ఉంటాయి. ఒక వ్యక్తి ట్రెండింగ్లో ఉన్నప్పుడు వాడిని చీల్చి చెండాడి వాడిని నాశనం చేసేంత వరకు వీళ్ళు బతికుంటారు. అంటే వీళ్ళు నిద్రపోరు. యా, అలా ఉంటారు అన్నమాట. సో పల్లవి ప్రశాంత్కి నెక్స్ట్ అతని లైఫ్, అంటే అతనికి వచ్చిన పాపులారిటీ ఏదైతే ఉందో దాని తర్వాత ఏం చేయాలనే క్వశ్చన్ కూడా అతనికి ఉంటుంది. దాన్ని ఎలా నిలుపుకోవాలి, ఫర్దర్గా ఏం చేయాలని చెప్పి. సో ఇప్పుడున్న అతని ఆ క్లిష్ట పరిస్థితిని రేపు పొద్దున అతను రిమాండ్ నుంచి బయటకు రావచ్చు, మీరిచ్చే సలహా ఏంటి? ఈ జైలుకి వెళ్ళడం వల్ల తనకి 100% పాజిటివ్ వస్తుంది తప్ప నెగిటివ్ ఉండదు. యాక్చువల్గా తనకి ఇంకా సింపతి అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది యాక్చువల్ చెప్పాలంటే. సో కొంచెం భయం ఉంటుంది కదా, ఎప్పుడు పోలీస్ స్టేషన్ అన్నా లేకపోతే జైలుకి వెళ్ళటం అన్నా మనలో ఒక రకమైన భయం ఉంటుంది. అంటే తను అది లైఫ్ క్రెడిట్ కి ఒక బ్యాడ్ రిమార్క్ తప్ప, అంటే ఇప్పుడు రేపు ఎవరైనా ఉద్యోగం ఇవ్వాలన్నా లేకపోతే ఏం చేసినా లేకపోతే తన బ్యాక్గ్రౌండ్ చూస్తే జైలుకి వెళ్ళి వచ్చాడన్న ఒక బ్యాడ్ రిమార్క్ తప్ప, సో తనకి దీనివల్ల పెద్ద ఒరిగిపోయింది ఏం లేదు. ఇట్స్ లైక్ ఎ పాజిటివ్ ఓన్లీ. బట్ తను బయటకు వచ్చి ఏం చేయాలన్నది అది మీరు తనతో ఇంటర్వ్యూ చేస్తే బెటర్ తెలుస్తుంది యాక్చువల్గా. ఎందుకంటే తన మనసులో ఏముందో మనకు తెలియదు కాబట్టి. సో హీ మైట్ హ్యావ్ సమ్ డిఫరెంట్ ప్లాన్స్. ఎందుకంటే తను ఒక యాక్టర్ కాదు కాబట్టి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మేబీ తను ఆ పొలం చూసుకుంటేనే ఇంకా మేబీ 10 మందికి హెల్ప్ చేసేవాడుగా రావచ్చు, లేకపోతే తను స్వతహాగా ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. అంటే ఒక రకంగా జైలుకి వెళ్ళటం అనేది మానసికంగా కొంచెం కొంగ తీసేటటువంటి విషయం. సో అలాంటి పరిస్థితుల్లో అతను మనోనిబ్బరం కోసం మీరు ఏం సలహా ఇస్తారంటున్నది? ఇప్పుడు 100 రోజులు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత 14 రోజులు జైలే ఉందండి, అది కూడా జైలే కదా. ఓకే. కాకపోతే ఆ జైల్లో ఏంటంటే పక్కన అందరూ ఉంటారు, గేమ్స్ ఉంటాయి, 10 మంది ఉంటారు, టైంకి ఫుడ్ పడేస్తూ ఉంటారు లోపల, చాలీని ఫుడ్, ఆకలితో ఆ కసితో గెలవాలన్న తప్పంతో ఆడుతూ ఉంటారు. విధంగా చెప్పాలంటే బిగ్ బాస్ ఇస్ ఆల్సో లైక్ ఎ జైల్ అనమాట. సో అంటే అక్కడ అన్ని రోజులు ఒక 4 గోడల మధ్య ఉన్నప్పుడు ఇక్కడ జైల్ అనేది ఒక రిమార్కబుల్ గా మన క్రెడిట్స్ చూస్తే ఒక చిన్న మచ్చలాగా ఉంటుంది తప్ప తనకి పెద్ద ఒరిగేది ఏం లేదు యాక్చువల్గా. అంటే ఈ జైలు నుంచి ఆ జైలుకి షిఫ్ట్ చేయడంతే. బట్ రెండు అంటే అది తన కెరియర్ గా తనకి ఏదన్నా బ్యాడ్ అవ్వచ్చు, కానీ తనని యాక్చువల్గా సింపతి వైజ్గా ప్లస్ అవ్వచ్చు. కానీ దీనివల్ల పల్లవి ప్రశాంత్కి లైఫ్లో వచ్చేది అంటే లైఫ్లో పెద్దగా నష్టం వచ్చేది ఏమి ఉండదు నా ఉద్దేశం. అదే అంటే ఫ్యూచర్ లైఫ్ ఇంకా
అతనికి అంటే ఏదైతే ఇంకా ఎవ్రీబడి popularity నోస్, పెరుగుతుంది. అంటే తనకి సంబంధం లేని ఒక కారణంతో తనని జైలుకి పంపించారు. యూజువల్గా ఏంటంటే 147, 148 సెషన్స్ చూసుకుంటే ఇట్స్ ఏ గ్రూప్ యాక్టివిటీస్. అంటే అవును. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సామూహికంగా ఒక దాని మీద అటాక్ చేస్తే గ్రూప్ని తీసుకుని వెళ్ళి మనం జైల్లో పెట్టాలి. సో అలాగ ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్ని తీసుకుని జైల్లో పెట్టడం అనేది యాజ్ పర్ ద యాక్ట్ ఇట్స్ కంప్లీట్లీ ఇట్స్ కాంట్రవర్సీ అనమాట. Hmm. అలాగైతే చాలా మంది హీరోలకి సినిమాలు అవుతున్నప్పుడు సీట్లు చింపేస్తారు, థియేటర్లు బదులు కొట్టేస్తారు, స్క్రీన్ల మీద మంటలు వేసేస్తున్నారు. అవును. అలాగని చెప్పి థియేటర్ ఓనర్ వెళ్ళి హీరో మీద కేసు పెడితే హీరోని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారండి. యాక్చువల్ గా చెప్పాలంటే కూర్చోబెట్టాలి. మరి తిరిగి జరిగింది కూడా అంతే కదా. ఇప్పుడు హీరో అతనేం చేయలేదు, అతను అంతే. ఇప్పుడు activity లో రాజకీయ అతనేం నాయకుడు participate చేయలేదు. ఎమ్మెల్యేగా మీరు ఓట్లేస్తారు, ఓట్లేసిన తర్వాత పెద్ద బిల్డప్ అంతా ఒక ర్యాలీ అంతా పెద్ద హంగామా చేసుకుంటారు బయటకు వచ్చి. ఆ హంగామాలో ఎవరికన్నా ఏదన్నా ఎవరి షాప్లోకి వెళ్ళి ఏదన్నా ధ్వంసం చేయడం కానీ, లేకపోతే గవర్నమెంట్ ఆస్తులు ధ్వంసం చేసినప్పుడు అక్కడెక్కడో చేతులు ఊపుతున్న రాజకీయ నాయకుడు తీసుకెళ్లి జైలు వేయం కదా. అవును. అంటే అక్కడ జరిగిన యాక్టివిటీ ఇస్ డిఫరెంట్. అక్కడ రాజకీయ నాయకుడు, ఇక్కడ పెద్ద స్టార్డమ్ ఉన్న హీరో, వాళ్ళ దగ్గర కూడా ఎవరు వెళ్ళరు. ఒక అమాయకుడే కదా ప్రతిదానికి ఎదురు నుంచోవాల్సింది, బలయ్యేది నాకులాగా. మీరు బయలయ్యారా? ఆల్మోస్ట్ బలి అవ్వాల్సిందే. కొంచెం ఏదో కొంచెం బుర్ర ఉంది కాబట్టి బలిలోంచి బయటకు వచ్చాను.